హలో అండి, నమస్తే. సాసి ఆవకాయ కబుర్లకి స్వాగతం. ఈరోజు మనం ఒక క్రేజీ థింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, మీరు థంబ్నెయిల్లో చూసింది కరెక్టే. జర్మనీలో మనం కొనే పొటాటో కవర్స్ మీద చాలా సీక్రెట్ ఉంటుంది. అండ్ అది జర్మనీలో జస్ట్ డిజైన్ కోసం మాత్రం కాదు. సో ఈరోజు ఈ వీడియోలో మనం జర్మన్స్కి పొటాటోస్ అంటే ఎందుకు ఇష్టం, ఈ కలర్ బ్యాగ్స్ వెనుకున్న మీనింగ్ ఏంటి, మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ అవుతుంది, అండ్ మన కుకింగ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్, పొటాటోస్ ఎందుకు అంత ఇష్టం. జర్మనీలో కొన్ని సెంచురీస్గా జర్మన్స్కి పొటాటోస్ అనేవి స్టేపుల్ ఫుడ్ అనమాట. వీళ్ళు పొటాటోస్ని అన్ని రకాలుగా తింటారు. సాలెడ్, సూప్స్, మ్యాష్, అది ఎలా అయినా సరే. వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఫుడ్ కాదు, వాళ్ళ కల్చర్లో ఒక పార్ట్ అని నమ్ముతారనమాట. ఎందుకంటే ఇక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్కి అదే బెస్ట్ అని వాళ్ళు దీన్ని వర్సటైల్గా వాడుతుంటారు అన్ని రకాల క్విజిన్స్లో. అండ్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, జర్మనీలో ఒక పర్సన్ ఒక ఇయర్కి యావరేజ్గా 60 kgs ఆఫ్ పొటాటోస్ తింటారట. అది 2023 అండ్ 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం. అండ్ అదే 1950sలో అయితే ఆల్మోస్ట్ 150 kgs ఆఫ్ పొటాటోస్ పర్ పర్సన్ పర్ ఇయర్ తినేవారట. అండ్ ఒకవేళ మనం బ్రెడ్స్ అండ్ పొటాటోస్ని కంపేర్ చేస్తే యావరేజ్గా ఒక పర్సన్ పర్ ఇయర్ 50 kgs ఆఫ్ బ్రెడ్ తింటే పొటాటోస్ని 60 to 65 kgs ఆఫ్ పొటాటోస్ తింటారంట పర్ పర్సన్ పర్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ పొటాటో బ్యాగ్స్, అంటే పొటాటో బ్యాగ్స్లో ఆ రకాలు ఏంటో చూద్దాం. ఆ పొటాటో బ్యాగ్స్ అనేవి అలా కలర్ కోడింగ్ చేస్తారు, ఎందుకంటే ఏ రెసిపీకి ఏ పొటాటోస్ వాడాలి అని తెలియటం కోసం. సో ఫస్ట్ గ్రీన్ కలర్ పొటాటో బ్యాగ్స్, వీటిని ఫెస్ట్ కోకెండో కటోఫిల్ అని అంటారు. అంటే లో స్టార్చ్ కంటెంట్ ఉన్న పొటాటోస్ అనమాట. వీటిలో 14% వరకు స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. సో ఇవి మనం బాయిల్ చేసినా కానీ వాటి షేప్ అనేవి కోల్పోవు అనమాట. సో సెకండ్ వచ్చేసి బ్లూ కలర్ బ్యాగ్స్, ఇవి మేలిష్ కోకెండో కటోఫిల్ అని అంటారు. సో వీటిలో హై స్టార్చ్ కంటెంట్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 16.5% వరకు స్టార్చ్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇవి ఈజీగా మ్యాష్ అయిపోతాయి బాయిల్ చేసిన తర్వాత. సో మనకి థర్డ్ వచ్చి రెడ్ కలర్ బ్యాగ్స్ అనమాట. వీటిని 4 వీగండ్ ఫెస్ట్ కోకెండో కటోఫిల్ అని అంటారు. వీటిలో స్టార్చ్ కంటెంట్ అనేది మీడియంగా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 15% వరకు ఉంటుంది. ఈ పైన చెప్పిన 2 కలర్ కోడెడ్ బ్యాగ్స్కి మధ్యలో ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇవి ఈజీగా మ్యాష్ అయిపోవు, అలానే బాగా స్ట్రాంగ్గాను ఉండవు బాయిల్ చేశాక. సో మనం ఇప్పుడు జర్మన్స్ ఈ కలర్ కోడెడ్ బ్యాగ్స్లో ఉన్న పొటాటోస్ని ఏ డిషెస్లో వాడతారో చూద్దాం. వాళ్ళు గ్రీన్ కలర్ బ్యాగ్స్ ఉన్న పొటాటోస్ని సాలెడ్స్ కోసం వాడతారు. అలాగే బ్లూ కలర్ బ్యాగ్ ఏమో సూప్స్ అండ్ మ్యాషెస్ కోసం వాడతారు. అండ్ రెడ్ కలర్ బ్యాగ్ వచ్చి బేకింగ్ అండ్ ఫ్రైయింగ్ కోసం వాడతారు. ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మన ఇండియన్ క్విజిన్కి ఎలాంటి పొటాటోస్ని యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. జర్మన్స్కి మాత్రమే కాదు, ఇది మన డిషెస్కి కూడా ఈ పొటాటోస్ని ఎలా వాడచ్చు అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఏ డిషెస్కి ఎలాంటి పొటాటోస్ కావాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. గ్రీన్ కలర్ బ్యాగ్ అయితే ఫెస్ట్ కోకెన్ కటోఫిలన్, అవి ఎలాంటి డిషెస్కి వాడచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చాట్, దమ్ ఆలు. సో అలాంటివి వాటి షేప్ కోల్పోకుండా ఉంటాయి కాబట్టి వీటికి వాడచ్చు. అండ్ రెడ్ కలర్ బ్యాగ్స్ అనేవి 4 వీగన్ ఫెస్ట్ కోకెన్ కటోఫిలన్. ఇవి ఎలాంటి వాటికంటే ఆలు మటర్, పూరి ఆలు కర్రీ, ఏవైనా గ్రేవీస్ కర్రీస్ చేసుకుంటాం కదా అలాంటి వాటికి. వీటితో పాటు సమోసా, వడాపావ్, మసాలా దోశ అలాంటి స్టఫింగ్ కోసం, ఆర్ ఆలు కట్లెట్, అండ్ ఆలుతో కొంతమంది ముద్దు కూరలాగా చేస్తారు, అలాంటి వాటి కోసం కూడా వాడచ్చు. అండ్ బ్లూ కలర్ బ్యాగ్ ఉన్నవి మేలిష్ కోకెండో కటోఫిలన్, అవేంటంటే ఆలు పరాటా లాంటి వాటికి వాడచ్చు అనమాట. సో నేను మీకు చెప్పాలనుకున్న టిప్ ఏంటంటే మీరు ఏ డిష్కి వాడాలనుకుంటున్నారో ఆ డిష్ బట్టి కలర్ కోడ్ డిసైడ్ అవ్వండి. బట్ మేము ప్రతిసారి అలా మనీ ఇన్వెస్ట్ చేయలేము అని అనుకుంటే ఆల్ రౌండెడ్ పొటాటోస్ అంటే రెడ్ కలర్ బ్యాగ్ వాడచ్చు, ఎందుకంటే వాటి స్టార్చ్ కంటెంట్ అనేది మీడియంగా ఉంటుంది. బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్యాగ్స్కి మధ్యలో ఉంటుంది. సో వాటి లోపల స్టార్చ్ కంటెంట్ కూడా మీడియంగా ఉంటుంది. సో ఈదర్ మీరు కలర్ కోడ్ బట్టి తెచ్చుకోవచ్చు, ఆర్ మీరు ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే రెడ్ కలర్ బ్యాగ్స్ పొటాటోస్ తెచ్చుకుంటే బెటర్. మీరేవి ప్రిఫర్ చేస్తారు, కలర్ కోడ్ బట్టా ఆర్ ఇన్వెస్ట్మెంట్ బట్టా? కమెంట్ డౌన్ బిలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching my videos. Bye for now.